హలో అందరికీ పుదీనా రోటి పచ్చడి చపాతీలోకి అన్నంలోకి దోశలోకి అన్నిట్లోకి చాలా బాగుండే విధంగా ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక పండుమిర్చి వేసుకోవాలి, వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి వేయించుకోవాలి. మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక తీసేసి మళ్ళీ కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని వేయించుకోవాలి. కట్టలతో సహా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను కూడా తర్వాత టమాటా వేయించుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిపోవాలి టమాటా. తర్వాత ఈ వేయించుకున్న అన్ని చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బరకగా పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. పల్లి నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపట్లాడాక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఈ పోపులోకి ఇందాక పట్టి పెట్టుకున్న పుదీనా చట్నీని వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పుదీనా చట్నీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.